స్నేహితులు మన జీవితాన్ని తీర్చిదిద్దుతారు. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఆడి ఆడి బోర్ కొట్టేస్తుంది. టైం పాస్ గా కొంచెం టీవీ చూసుకున్నాం. తల్లి ఏం చేస్తున్నా? ఇప్పటిదాకా గేమ్స్ ఆడుకున్నాను, బోర్ కొడుతుంది, టీవీ చూస్తున్నా. అవునా, వర్క్స్ అన్నీ అయిపోయినాయా? వర్క్స్ అవ్వలేదు, బోర్ కొడుతుంది. బయటకు వెళ్దామా? ఇప్పుడు వద్దులే, తర్వాత వెళ్దాం. సరే అయితే నేను మిస్ దగ్గరికి వెళ్ళొస్తా. హాయ్ నిస్సి. హాయ్ సుకృష్ణ. ఏం చేస్తున్నా? ఇప్పుడే ప్రేర్ చేసుకొని బైబిల్ చదువుకోవడం వచ్చాను. వర్క్స్ అయిపోయినాయా మరి? అయిపోయింది. ఖాళీయేనా? కానీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదువుకోవచ్చా కలిసి? సరే. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? ఒకలేమో టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉండి బయటకు వెళ్దామని టైం వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నేను వాళ్ళలో తయారవుతాను. ఇంకొకలేమో బైబిల్ చదువుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ చదువుకుందాం అని అంటున్నారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నేను వాళ్ళ తయారవుతాను. ఇప్పుడు నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? మీ స్నేహితులు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. జ్ఞానులతో నడిస్తే మీరు జ్ఞానవంతులవుతారు. చెడు స్నేహితులు మిమ్మల్ని కిందకి లాగుతారు, కానీ మంచి స్నేహితులు మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు. ఈ వారం మీ స్నేహితులను పరిశీలించండి. మీరు ఎవరితో నడుస్తున్నారు? జ్ఞానులతో నడవండి, దేవుని మార్గంలో నడవండి.